వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా ప్రభావం పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు వేగవంతం చేయాలి. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరోనాకు మందులు లేవు, నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు బయటకు రావద్దని చేతులు జోడించి చెప్పిన డిప్యూటీ స్పీకర్. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మందులు అమ్మితే కఠిన చర్యలు. తాడేపల్లిగూడెంలోని మందుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తానేటి వనిత. లాక్డౌన్ ను లెక్క చేయకుండా తిరుగుతున్న రాజమహేంద్రవరం ప్రజలు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోలీస్ అధికారులు. డీటెయిల్స్ చూస్తే కోవిడ్-19 పై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా ప్రభావం పెరగకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సిఎస్ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కరోనా నివారణపై నియోజకవర్గ ప్రజలకు ఉపసభాపతి కోన రఘుపతి సందేశం పంపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని, అప్పుడే కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన 2 చేతులు జోడించి రాష్ట్ర ప్రజలను వేడుకున్నారు. కొత్త వ్యక్తుల్ని ఎవరిని కూడా రానివ్వకండి, ఒక 4 అడుగుల దూరంలోనే ఉండి మాట్లాడండి. ఏదైనా అవసరం అయితే ఇవన్నీ కూడా దయచేసి గమనించండి. ఎవరికైనా దగ్గు జలుబు లాంటిది వస్తే తప్పనిసరిగా నోటికి క్లాత్ పెట్టుకోండి. ఇదేం కాదులే అనేటువంటి నిర్లక్ష్యంతో ఉండవకండి. అది కరోనా వ్యాధి కాకపోవచ్చు, అయినా దగ్గు జలుబు వచ్చినప్పుడు కూడా చేతి రుమాలు మరి ముక్కుకి నోటికి అడ్డుపెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ మహమ్మారిని మనం అంతమొందించవచ్చు. దీనికి ఉన్నటువంటి లక్షణం ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి పెరిగేది. ఈ వ్యాధిని ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించడం, గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ సెంటర్స్ లో పెట్టున్నాయి. ఎవరైనా వ్యాధి వచ్చి బయటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వస్తే ఈ రోజు దాకా అయితే 12 మంది వచ్చారు. ఆ 12 మందిని కూడా హాస్పిటల్స్ లో వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అటు గ్రామ వాలంటీర్ల దగ్గర నుంచి, గ్రామ సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి, మరి మండలాధికారుల దగ్గర నుంచి, మరి పోలీస్ శాఖ దగ్గర అందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధుల్లో వాళ్ళ ప్రాణాలని సైతం పణంగా పెట్టి మన గురించి చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మన బాపట్లో వేడికూలే ఒకటి రాదంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. ఈ వ్యాధి ఎంత తొందరగా సోకుతుందో మనకు అర్థం కాకుండా జరిగేటువంటి ప్రయాణం ఇది. ఎక్కడైనా ఒకళ్ళకి బయటపడ్డా ఆ తర్వాత పరిణామాలు మన చేతిలో ఉండవు. కాబట్టి అది రాకూడదని, అలా జరగకూడదని కోరుకోవాలి. అలా జరగకుండా ఉండాలంటే విధిగా మనం ఇళ్లకు పరిమితంగా ఉండాలి. దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి అడుగుతా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మందుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ పద్ధతిలోనే మందులు కొంటున్నారా, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. మంత్రి వనిత మందులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఏవైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మెడికల్ ట్రాన్స్పోర్ట్ వచ్చి స్పీడ్ అప్ చేస్తే సరిపోతుంది. ఇది ఒకటి చేసి పెట్టి మేడం, కొద్దిగా ఏం లేదు, మాస్క్ కొద్దిగా అవైలబిలిటీ. నిన్నటి రోజున క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వైరస్ గురించి, దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలనే దాని గురించి అక్కడ చర్చించినప్పుడు, అంటే ఏదైతే అత్యవసరాలు ఉన్నాయో, నిత్యావసరాలు ఉన్నాయో వాటి మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి, అంటే ఈ లాక్డౌన్ అనేది కొద్ది రోజులుగా నడుస్తుంది కనుక
దాని ప్రభావం వల్ల ఎక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం గురించి చర్చించినప్పుడు ఏవైతే నిత్యావసరాలు ఉన్నాయో అట్లానే మెడిసిన్స్ గురించి అత్యవసరంగా వాళ్ళకి కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవసరం అవుతున్నాయో వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించేదానికి కొన్ని నిన్న నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున నేను ఇక్కడ తాడేపల్లిగూడెం పట్టణంలో 2 మెడికల్ షాప్స్ని నేను సందర్శించి అక్కడ తెలుసుకోవడం జరిగిందండి. మెడిసిన్స్ అన్నీ దాదాపు అవైలబుల్గానే ఉన్నాయి, కానీ కొన్ని దొరకట్లేదు ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్లనే వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లానే ఈ మెడిసిన్స్ కొనుక్కోవడానికి వచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజానికం. ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి చోట కూడా సర్కిల్స్ వేయడం జరిగిందండి. షాప్స్ ముందు కూడా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు అదే క్యూలో నిలబడి కొనుక్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ రోజున రోడ్డు మీదకి రావద్దు, అందరూ ఇళ్లలోనే ఉండండి, ఈ కరోనా వైరస్ని మనం కంట్రోల్ చేయాలంటే ఇదొక్కటే మార్గమని మనం అందరం కూడా ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారి దగ్గర నుండి మన ముఖ్యమంత్రి గారి వరకు కూడా అందరం కూడా ఎన్నో సందర్భాలలో చెప్పడం, సమీక్షలు నిర్వహించడం, దాని ఫలితం వల్ల వచ్చే అంటే ఈ కరోనా ప్రభావాన్ని మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ పక్క దేశాలలో వచ్చిన విధంగా వస్తే మనం ఏ విధంగా ఇబ్బందులకు గురి అవుతామో, మన ప్రజానికం అంతా కూడా ఏ విధంగా నష్టపోతారు అనే దాని గురించి ముందుగానే మన వాళ్ళకి అవగాహన ఉంది కనుక ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. కనుక మనం అందరం కూడా చాలామంది ఇప్పటికీ కూడా కొంతమంది యూత్ అంటే తెలియక వాళ్ళు అవగాహన లేకో కొన్ని సమయాలలో అవసరం లేకపోయినా కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరగడం అనేది జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. చాలామంది ఈ రోజున మన కోసం ఈ కరోనా నుండి మనల్ని రక్షించడం కోసం వైద్య సిబ్బంది కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ఇలా ఎంతోమంది వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి మన కోసం పనిచేస్తూ ఈ కరోనాని మన దరికి చేరకుండా చూడడం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. మరి మనమంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలను తీసుకుంటూ అలానే ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మన సహకారం అందిస్తేనే ఈ కరోనా వైరస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఈ రోజున కరోనా వైరస్కి మందు లేదన్న విషయం అందరికీ తెలిసినా కూడా చాలామంది ఇంకా నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని మనమందరం కూడా ఒక మాట మీద నిలబడి మనమందరం కూడా కరోనా వైరస్ని ఎదిరించడం కోసం, అది మన దరి చేరకుండా ఉండడం కోసం చర్యలు చేపడుతూ ప్రభుత్వం మనకు అందిస్తున్న సహాయ సహకారాలను మనం సంపూర్తిగా వినియోగించుకోవాలి. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా రోడ్డు మీదకి వస్తే మాస్కులు వేసుకుంటున్నాం, శానిటైజర్స్ యూజ్ చేస్తున్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఎన్నో అంటే ప్రభుత్వం మనకి చెప్పిన సలహాలన్నీ కూడా ఈ రోజున పాటిస్తున్నాం. మనం ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి ప్రజలు చాలామంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కరెక్టే కాదనట్లేదండి. అంటే ఈ రోజున 6 గంటల నుండి 1 గంట వరకు కూడా వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పుడు ముమ్మరంగా ఉండే సీజన్ కనుక, పంట కోతకు వచ్చిన టైం కనుక ఈ టైంలో వ్యవసాయదారులకి అందరికీ కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక 100 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు డోన్ డీఎస్పీ కత్తి నరసింహారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో పలు దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుండి బయటపడుటకు రాత్రనక పగలనక కృషి చేస్తున్న కావలి డీఎస్పీ ప్రసాద్ మరియు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ శాఖ ప్రజాప్రతినిధులు సేవకుడిగా ప్రజల కోసం నియోజకవర్గం యోగక్షేమాలను ప్రభుత్వం అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు స్వయంగా తెలుసుకుంటూ మనోధైర్యంతో ముందుకు నడిపిస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. డ్రైవర్
ప్యాకెట్ పెట్టుకునేది మెడిసిన్ అనేది, అదే ఆ ప్యాకెట్ పెట్టుకునేది మెడిసిన్ అనేది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడు సమీపంలో అదుపు తప్పి స్కూటర్ బోల్తా పడడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 3 టౌన్ సిఐ మాట్లాడుతూ జాంపేట్ మార్కెట్లో ఆదివారం వస్తే చాలు ప్రజలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని ఫైన్లు రాసిచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో పుట్టి 4500 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్న కరోనా వైరస్ 4 రోజులు ఆగలేకపోతున్నారా అంటూ ఆయన ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా తెలుసుకోలేకుండా మనం ప్రవర్తిస్తుంది. ఎప్పుడు తెలుసుకుంటామయ్యా? రోజు రోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్న విషయం మీకు తెలుసు. ఆ పక్క దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసు. మనకు సుదూరంగా ఉన్న దేశాల్లో ఏ విధంగా మనుషులు చచ్చిపోతున్నారో తెలుసు. అయినా మీకు ఎవరికి కనీసం ఈ విషయాలు ఒక 14 రోజుల పాటు కనీస అవసరాలు తీసుకుని ఇంట్లో ఉండండి అన్ని మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు, టీవీల ద్వారా చెప్తున్నారు, అధికారులు ఇంటింటి తిరిగి చెప్తున్నారు. కనీసం ఈ క్షణంలోనైనా ఇలాంటి తరుణంలోనైనా మనం మనుషులుగా ప్రవర్తించడానికి మంచిగానట్లు. చేసి వెళ్ళారు కొన్నాను, అదే నాకు చేసి వెళ్ళారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం ముగతి గ్రామ నివాసులు గుంటూరుకు బతుకు తెరువు కోసం వచ్చి 2 నెలలుగా పనిచేయడానికి వలస కూలీలుగా వెళ్లామని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామాలకు వెళ్లడానికి నిన్నటి నుండి రోడ్డుపైనే ఉన్నాం. కర్నూలు జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి మా గ్రామాలకు వెళ్లడానికి సహకరించాలని కూలీలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం ముగితి గ్రామం ఇట్లా గుంటూరు జిల్లాకి పత్తికి సులువు పోయినాము, మిరకాల సులువుకి. మాకు అందరూ దయచేసి ఏమీ పంపించడం లేదు, తినడానికి ఏం లేదు, తాగడానికి అసలు నీళ్ళు దొరకడం లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వెనకాడ పిల్లలు అక్కడ పిల్లలు ఉన్నారు, ఎవరు పట్టించడం లేదు. వాళ్ళు పంపిస్తున్నారు, ఇక్కడ వీళ్ళు పంపిస్తున్నారు, మేము మధ్యలో ఆగిపోయినాము. ఎక్కడ పోవాలో మాకు భూ లేక అల్లాడుకుంటున్నాము. దయచేసి కలెక్టర్ గారికి జిల్లా విజ్ఞప్తి, మాకు దయచేసి న్యాయం చేయండి కోరుతున్నాం. దారికి తెలిసే ఉన్నాం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపాలెం గ్రామానికి చెందిన రావిపాటి వీరయ్య చౌదరి అనే వ్యక్తి తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా స్పందించని డాక్టర్లు 2 గంటలవుతున్నా పట్టించుకొని డాక్టర్లు. నిరాశతో తన స్వగృహానికి వెళ్లిపోయిన బాధితుడు పోలీసులు తనని గుంటూరు జీజీహెచ్ తరలించడానికి ఎంత ప్రయత్నించినా సహకరించని డాక్టర్లు, వాలంటీర్లు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్ని రోజులు అయింది? 15 days అయింది, 13 days అయింది. మీ హెల్త్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు లైట్ దగ్గు వస్తుంది, నాకు ఫీవర్ ఉంది, ఒళ్ళు నొప్పి ఉంది. ఎన్ని రోజుల నుంచి ఉందండి? 3 రోజుల నుంచి ఉంది. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్డౌన్ ఏర్పాటు చేయడంతో ఇది గమనించిన నరసరావుపేట తిరుమల ట్రావెల్స్ అధినేత భవనం కొండారెడ్డి నరసరావుపేటలో ఉన్న అనాథలకు, యాచకులకు భోజన సదుపాయం లేకపోవడంతో నరసరావుపేటలోని గాంధీ పార్కులో మంచినీళ్ల బాటిల్స్ మరియు మజ్జిగ ప్యాకెట్లను నరసరావుపేట ప్రముఖ వైద్యులు లలిత హాస్పిటల్ డాక్టర్ కురుకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. 4 days నుంచి 4-5 days నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్.
వాళ్ళు ముందుకు వస్తారు. బాబాయ్ సరిపోయాడు వేస్తాలేడు అక్కడ ఓకే చిన్న ఇట్లా ఆపోజిట్ లో వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి బాబు, అటు వెళ్ళిపోండి, ఇటు వెళ్ళిపోండి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరవస్తు సత్య గోపీనాథ్ దాస్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రెండో రోజు బీజేపీ రాష్ట్ర నాయకులు సత్య గోపీనాథ్ దాస్ స్వయంగా కార్యక్రమంలో పాల్గొని యాచకులకు మరియు పేదలకు భోజనం అందించారు. రాజమండ్రి అర్బన్ రూరల్ డ్యూటీ చేస్తూ తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులకు, రాజమండ్రి పోలీసులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అక్కడ ప్రభు వాటర్ బాటిల్ చాలు. చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ ఎమ్మెల్యే సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర వస్తువులను నేరుగా ప్రజలకు అందించేలా నిర్ణయం తీసుకుంది. నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం కూడా అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులను సీఎం జగన్ సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా సరుకులను ప్రజలకు అందించారు. ఫంక్షన్లు కూడా
కరోనాని పారదోలటంలో పారిశుద్ధ్య కార్మికులు చాలా గొప్ప పని చేస్తున్నారు. అండ్ రాత్రింబగళ్ళు వాళ్ళు మరి ప్రతి చోటుకు వెళ్ళి అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేయటం కానీ, బ్లీచింగ్ స్ప్రే చేయటం కానీ, అందరికీ కూడా ఆ కరోనా సోకకుండా ఎన్నో రకాలుగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేయటం అనేది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఈరోజు ఎస్ఎం తంగమాలిగ వాళ్ళు మరి పేదలకి బియ్యం ఇవ్వాలనుకున్నారు. నిజంగా పేదల కోసం ఎంతో కష్టపడుతున్న ఈ పేద పారిశుద్ధ్య కార్మికులకి అది ఇవ్వటం న్యాయమని మా కమిషనర్ గారు మేము అందరం కూడా అనుకున్నాం. అందుకే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్క మనిషికి 5 కిలోల బియ్యం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం మరి పరిసరాలని పరిశుభ్రం చేస్తున్న వీరందరూ కూడా దేవుళ్లతో సమానం. ఇలాంటి వాళ్ళకి ఏం చేసినా కూడా తక్కువే అవుతుంది. సో ఈరోజు ఎస్ఎం తంగమాలిగ వాళ్ళు ముందుకొచ్చినట్టు మరి డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పేదలకి, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్కి, అలాగే మెడికల్ వాళ్ళకి, పారిశుద్ధ్య కార్మికులకి మీ వల్ల అయిన సహాయాన్ని మీరు అందిస్తే వారి ఫ్యామిలీలు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాయి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ కూడా బయటకు మనం వెళ్తుంటే ఉంటే అయ్యో బయటకు వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అంటున్నారు. కానీ వాళ్ళని బయటకు వెళ్ళొద్దన్నా కూడా బయటకు వచ్చి మన కోసం కష్టపడుతున్నారు వాళ్ళు. సో వారందరికీ మనం సపోర్టివ్గా ఉండాలి. అలాగే ఈ రోడ్స్ మీద ఎవరైతే బిచ్చగాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా కనీసం బియ్యమో భోజనమో పెట్టాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యేగా నేనైతే మా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి పోలీస్ వాళ్ళకి, మెడికల్ సిబ్బందికి, అలాగే మున్సిపాలిటీ స్టాఫ్ అండ్ పారిశుద్ధ్య కార్మికులకి ఎవ్రీ ఆఫ్టర్నూన్ మరి భోజనం మేము సరఫరా చేస్తున్నాం. ఇది ఉడతా భక్తిగా నేను చేసే సహాయం అంతే. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగితే అందరికీ కూడా మనం న్యాయం చేసే అవకాశం ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే రేపటి నుంచి ప్రొవిజన్స్ ప్రతి కుటుంబానికి కూడా బియ్యము, అలాగే ఫ్రీగా 1 కిలో కందిపప్పు ఇవ్వాలని జగన్ గారు నిర్ణయించడం జరిగింది. మరి వారి రేషన్ షాప్స్ దగ్గర ఒక్కొక్క ఆఫీసర్ని, అంటే పంచాయతీ సెక్రటరీ ఆర్ విఆర్ఓ అని అలాట్ చేశారు. వాళ్ళు మీ అందరికీ కూడా ఫోన్స్ చేస్తారు. అలా ఫోన్ చేసినప్పుడు ఎవరినైతే రమ్మంటారో ఆ 10 ఇళ్ళలో 20 ఇళ్ళలో వచ్చి తీసుకుని వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు రావాలి. అలా వచ్చి మరి అక్కడ సోషల్ డిస్టెన్స్ని మీరు దూరంగా నించొని ఆ కరోనా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. అలాగే బయటకు వచ్చేటప్పుడు చేతులు కడుక్కొని బయటికి రండి. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ కుటుంబానికి అది సోకకుండా చేతులు, కాళ్ళు, మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అలాగే మీ కుటుంబంలో కూడా మీరు ఫ్యామిలీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరోనా అనేది దానంతట అదే రాదు. ఇది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది మనం అందరం కూడా పాటించాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అది వచ్చిన తర్వాత దానికి మెడిసిన్స్ లేదు, ఎక్విప్మెంట్ కూడా అంతగా లేదు కాబట్టి టెస్టింగ్ చేయడానికి ఇమీడియట్గా అది రాకుండా చేయడమే మనం మన సమాజానికి చేస్తున్న పెద్ద సేవ. ఇది అందరూ తెలుసుకోండి. కేర్లెస్గా ఉండొద్దండి. కరోనాని పారదోలటంలో ప్రభుత్వాలకి అండగా ఉండండి అని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేదల కష్టాల్ని తెలుసుకొని అన్ని రకాలుగా మనకి సపోర్టివ్గా. ఓవైపు సామాన్యుల పరిస్థితి, మరోవైపు యాచకులను కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. అసలే వికలాంగులు, భిక్షాటనే వారి వృత్తి. భిక్షాటన చేసి కడుపు నింపుకోవాలని రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చారు. ఈ లోకం కరోనా వైరస్ వారి పాలిట శాపంగా మారింది. రోడ్లపైకి వెళ్లి భిక్షాటన చేద్దామంటే లాక్డౌన్ ఆంక్షలు, బయటకు వెళ్లనివ్వటం లేదు. భిక్షాటన లేకపోవడంతో తినడానికి తిండి లేదు, త్రాగేందుకు నీరు లేక బ్రతుకు దేవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్క రంజాన్ మాసంలో భిక్షాటన చేసుకునేందుకు బీహార్ నుంచి కడపకు వచ్చిన నగర శివార్లలో ముళ్ల పొదల్లో తలదాచుకుని దుర్భర జీవితాన్ని యాచకులు గడుపుతున్నారు. కడప జిల్లాలో భిక్షాటకుల పరిస్థితి ఇది. ప్రతి ఏటా రంజాన్ మాసంలో భిక్షాటన కోసం ఇక్కడికి రావటం జరుగుతుందని, కానీ కరోనా వైరస్ వల్ల దేశమంతా లాక్డౌన్ ఉంటుందని బయటికి వెళ్లలేక, ఇంటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి స్వస్థలాలకి పంపాలని వారు కోరుకుంటున్నారు. కొంతమంది దాతల సహాయంతో అన్నం పెడుతున్నారు, కానీ స్వగ్రామాలకు వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా ప్రభావం పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు వేగవంతం చేయాలి. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
కరోనాకు మందులు లేవు, నివారణ ఒక్కటే మార్గం, ప్రజలు బయటకు రావద్దని చేతులు జోడించి చెప్పిన డిప్యూటీ స్పీకర్. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మందులు అమ్మితే కఠిన చర్యలు. తాడేపల్లిగూడెంలోని మందుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి తానేటి వనిత. లాక్డౌన్ ను లెక్క చేయకుండా తిరుగుతున్న రాజమహేంద్రవరం ప్రజలు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోలీస్ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.